కులం కులం అని అంటారు కానీ ఈ రోజులలో కులం ఎక్కడున్నదల్లా అందరూ అక్క చెల్లె అత్త మామ అనుకుంటా కలిసిమెలిసి ఉంటా అంటే ఈ చదువుకున్న దద్దమ్మలే కులం కులం అని ఏది చేసినట్టు మాట్లాడతారు అని అనేటోళ్ళు ఎవరన్నా ఉంటే జరంత కండ్లల్లో బూస్ దులిపేసుకొని ఇగో గీడ చూడు మీకు దండాలు పెడతాం కానీ ఇగో మన దేశంలో ఉన్న గొప్పతనం ఈడ కింద కూసున్న మనిషి ఎవలో ఎరికేనా అటెండర్ అనుకుంటున్నారా లేకపోతే పంచాయతీల తప్పు చేసిన ముద్దాయి అనుకుంటున్నారా కాదుల్లా ఆ ఊరికి సర్పంచ్ అంటే మొదటి పౌరుడు అన్నట్టు ఊరంతా కలిసి ఓట్లేసి గెలిపించి చట్టం సర్పంచ్ని చేసింది గాని ఊరి పెద్ద కులపోళ్ళు మాత్రం ఆయన స్థానాన్ని కిందనే కూసోబెట్టిర్రు అంటే అర్థమైతున్నది కదా మనోడు దళితుడు మహబూబ్నగర్ జిల్లా మద్దూరు మండలం పదిరిపాడు అనే ఊళ్ళే ఎస్సీలు ఎదగాలని రిజర్వ్ చేస్తే బాలప్ప నిలబెట్టి ఓట్లేసి గెలిపించుకున్నారు పబ్లిక్ కానీ ఇక్కడ చూడుర్రి అదే పంచాయతీ ఆఫీస్ లా అదే సర్పంచి కింద కూసున్నాడు కర్మ ఊరు పెద్దలు కుర్చీల మీద కూసున్నారు ఇగో గింత గొప్పగా కులాలు మన దేశంలో వర్ధిల్లుతున్నాయి అన్నట్టు మరి నేను ఊరికి పెద్ద మనిషిని నేను కూసున్నాక మిగిలితేనే మీరు కూసోవాలి అని బాలన్న అనలేదు ఆ కుర్చీల మీద కూసున్నోళ్ళన్నా పంచాయతీకి పెద్ద మనిషి నువ్వు కూసోంది మేమెందుకు కూసోవాలి అని వాళ్ళు అనలేదు ఎప్పటి తీరే ఎక్కువ కులపోడు ఎక్కువ తక్కువ కులపోడు తక్కువ తీరే పోయిర్రు ఈ ముచ్చట కొందరు సెల్లులున్న పోరగాన్ని చూసి వీడియో తీసిర్రు ఫోటోలు దించితే దేశం మొత్తం పరిశాన్ అవుతున్నది ఎస్సీ ఎస్టీల పరిస్థితి చూసిర్రా అని బాధపడుతున్నారు ఇగెట్లా మారాలే దేశం ఇగెట్లా బాగుపడాలే రాజ్యం ఎక్కువ మాటలొద్దు మీరే ఆలోచించుకోర్రి చట్టాలు రిజర్వేషన్లు రాజ్యాంగం అనేది కులాల కుళ్ళును ఎంతవరకు తీసేస్తున్నాయో ఒక్కపారు అర్థం చేసుకోర్రి ఈసారి గట్టిగా భారత్ మాతాకి జై అని చెప్పుర్రి ఎందుకంటే మనుషుల మధ్య గింత గౌరవాన్ని అందించిన దేశానికి సలాం చెప్పాల్సిందే కదా